బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వేగం పెంచింది. పంచ్ న్యాయ్ 25 గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. దీంతో 5 గ్యారెంటీలతో గెలుపుపై గురిపెట్టింది. ఇప్పటికే అన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను నియమించిన ఏఐసీసీ న్యాయ్ పత్రం పేరుతో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారాలకు సిద్ధమవుతోంది. తెలంగాణలో 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేస్తుంది. ఇందుకోసం అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వేగం పెంచింది. పంచ్ న్యాయ్ 25 గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. దీంతో 5 గ్యారెంటీలతో గెలుపుపై గురిపెట్టింది టీ కాంగ్రెస్. ఇప్పటికే అన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను నియమించిన ఏఐసీసీ న్యాయ్ పత్రం పేరుతో ఇంటింటికి కరపత్రాలను పంపిణీతో ప్రచారాలకు సిద్ధమవుతుంది. తెలంగాణలో 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేస్తుంది. ఇందుకోసం అగ్రనేతలు పర్యటనలు, బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, టీ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? రైట్, థ్యాంక్ యూ వరుణ్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. నిన్న తుక్కుగూడ సభా వేదిక కూడా జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. దానికి సంబంధించిన 5 గ్యారెంటీలతో కూడి 25 అంశాలతో కూడిన మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ప్రకటించారు. దాని మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఇంటింటికి చేరే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేశారు. ఇంటింటికి ప్రచారాలకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన కరపత్రాల పంపిణీ ప్రచారాలకు వేగం పెంచాలని కూడా ఇప్పటికే ఏఐసీసీ నిర్ణయించి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు నిన్న ప్రకటించిన 5 గ్యారెంటీలు కావచ్చు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 6 గ్యారెంటీలను ప్రకటించారు. దాంట్లో 5 గ్యారెంటీలను కూడా ఇంప్లిమెంటేషన్ అయింది. కాబట్టి పూర్తిగా ఆ 5 గ్యారెంటీలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రకటించిన మేనిఫెస్టోకి సంబంధించిన 5 గ్యారెంటీలను కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలని కూడా ఏఐసీసీ భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా నిన్న ప్రకటించిన ఏదైతే యువ న్యాయం కావచ్చు, నారీ న్యాయం కావచ్చు, రైతు న్యాయం కావచ్చు, ఇంకా శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం, ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి 25 అంశాలతో కూడిన ప్రకటించారు. దాంట్లో నిరుద్యోగులకు సంబంధించి కూడా 30 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, రైతులకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర కావచ్చు, ఇక మిగతా ఏదైతే శ్రామికులకు సంబంధించి కూడా కనీస వేతనంతో కూడిన దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యం ఉన్నది. మిగతా ఏదైతే మహిళలకు సంబంధించి కూడా ఏటా 1 లక్ష సంబంధించిన ఆర్థిక సాయం నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడే విధంగా కూడా ప్రకటించారు. మొత్తంగా 25 అంశాలతో సంబంధించిన ఈ 5 గ్యారెంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వీటిని నెరవేరుస్తామని కూడా రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యం కనిపించింది. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే 6 గ్యారెంటీలు ప్రకటించారు. 6 గ్యారెంటీలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా ఏదైతే మహిళలకు సంబంధించి 2500 ఆర్థిక సాయం సంబంధించి కావచ్చు, ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షల అప్గ్రేడ్ చేసిన నేపథ్యంగా వీటన్నిటిని కూడా ప్రజల్లోకి వివరించాలి. గత ప్రభుత్వం సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన హామీలు కావచ్చు, వాటి విస్మరించిన హామీల వైఫల్యాలు కావచ్చు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల్లో ముందు ప్రకటించిన 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా పంచిన పత్రాలతో పేరు ఇంటింటికి ప్రచారాలకు సిద్ధమవుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన 14 సెగ్మెంట్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తే దాంట్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు పూర్తిగా క్రియాశీలకంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించారు. అక్కడ మరోమారు బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం, బహిరంగ సభలు కావచ్చు, అగ్రనేతల పర్యటనలు కావచ్చు, ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. గత 2 దఫాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇక ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి
చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దాంట్లో ఎంతవరకు వైఫల్యం చెందింది, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, విభజన చట్టంలోని హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా విస్మరించింది కాబట్టి వీటిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా కూడా ఇప్పుడు దానికి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం పూర్తిగా మరోమారు అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అదే జోష్ను కంటిన్యూ చేస్తూ వస్తుంది. పూర్తిగా మెజార్టీ సీట్లు 14 స్థానాల్లో మెజార్టీ సీట్లను గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ప్రచారాలు, మరోవైపు బహిరంగ సభలు కావచ్చు, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే విధంగా కూడా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారుగా చెప్పొచ్చు. రైట్, అంటే హరి చూసుకున్నట్లయితే అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ రెండు పక్కల కానీ సేమ్ పథకాలు, కొంచెం అటు ఇటు మార్పులతో సేమ్ పథకాలు వదిలింది. సో ఇదే నేపథ్యంలోనే విజయం కూడా సాధించింది అటు కర్ణాటకలో ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. సో ఇదే విధంగా దేశం మొత్తం కూడా ఈ మోడల్ని కేవలం తీసుకుంటే గెలుస్తామనే ఉద్దేశంతోనే ఓవరాల్ దేశం మొత్తం మీద కూడా ఇలాంటి గ్యారంటీల మోడల్ని తీసుకుందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లెవెల్లో? ఖచ్చితంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటక తెలంగాణలో రోల్ మోడల్ గా తీసుకుంది. దాంట్లో కర్ణాటక సంబంధించి కూడా 5 గ్యారెంటీలను అక్కడ ఎన్నికల ముందు ఇచ్చారు, అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలను ఇచ్చారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా 5 గ్యారెంటీలను తీసుకొచ్చారు. 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కూడా చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన హామీలు కావచ్చు, వాటన్నిటిని కూడా అమలు పరిచాం. 2 దఫాలుగా బీజేపీ ప్రభుత్వం హయాంలో ఉండగా రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడ అలా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం, ప్రజలకు వద్దకే పాలన తీసుకెళ్తామని కూడా మరోవైపు దేశవ్యాప్తంగా ప్రచారాలకు సిద్ధం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. రైట్ హరి, చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజా దీవెన కానీ ఇలాంటి కొత్త పేర్లతో అయితే ప్రజల వద్దకు వెళ్ళింది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ఎలాంటి పేర్లతో ముందుకెళ్తుంది, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది? రైట్, నిన్న జనజాతర పేరుతో కూడా మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో అసెంబ్లీ ఏదైతే ఆ సెంటిమెంట్ కూడా సెంటిమెంట్ రాజీవ్ గాంధీ ప్రాంగణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 6 గ్యారెంటీలు సోనియా గాంధీ అక్కడ ప్రకటించారు. ఇక్కడ తెలంగాణలో కూడా 6 గ్యారెంటీల పైన కూడా ప్రజలు నమ్మకుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి మరోమారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా తుక్కుగూడను ప్రాంగాన్ని ఎన్నుకున్న నేపథ్యం ఉన్నది కాబట్టి జనజాతర పేరుతో అక్కడ సభను నిర్వహించారు. మరోవైపు 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఏ సెగ్మెంట్కు ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, అగ్రనేతలకు సంబంధించి ఎక్కడ పాల్గొనాలి, పాదయాత్రలు ఎక్కడి నుంచి పాదయాత్రలు చేస్తే కావచ్చు, బస్సు యాత్రలకు సంబంధించి ఏ విధంగా ఉండాలని పైన కూడా మరోమారు పీసీ సమావేశంలో పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా సుడిగాలి పర్యటనలు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేపట్టే అవకాశం ఉంది. మరోమారు బస్సు యాత్ర చేపడతారా, పాదయాత్ర చేపడతారా, బహిరంగ సభలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పీసీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. Right. Thank you, Harish, for the clear updates.